ఆఫీస్లో అందర్నీ నా వైపుకు తిప్పుకుంటాను. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మహాలక్ష్మి అత్తయ్యకు చూపిస్తాను. అదంత ఈజీ కాదు సీత. అక్కడ స్టాఫ్ అందరూ మహాలక్ష్మి వైపే ఉంటారు. మహాలక్ష్మి అంటే స్టాఫ్కి భయం, గౌరవం. కానీ తినే తిండి అంటే భక్తి ఉంటుంది కదా పిన్ని. భయాన్ని, గౌరవాన్ని భక్తి డామినేట్ చేస్తుంది. నా వంటతో అక్కడ వాళ్ళందరికీ భక్తి కలిగేలా చేస్తాను. ఏమో సీత, ఇది ప్రమాదకరమైన ఆట అనిపిస్తుంది. అక్క, కొంచెం ఆ ఉప్పు ఇవ్వా? ప్రమాదమే పిన్ని, కానీ నాకు కాదు, మహాలక్ష్మి అత్తయ్యకి. రాజమక్క, ఇంకా చాలా వంటలు చేయాలి. అవన్నీ తీసుకెళ్లడానికి పెద్ద క్యారేజ్ కావాలి. అరేంజ్ చెయ్యి. అలాగేనమ్మా. ఈరోజు సీత తన వంటతో మహాలక్ష్మికి వంట పెట్టేలా ఉంది. దేవుడు ముందు దీపం వెలిగించి దండం పెట్టుకోమదు. మన లైఫ్లో బర్త్ టు డెత్ అన్నీ డిసైడ్ చేసేది దేవుడే. కానీ ఈ పుట్టుక చావుకి మధ్య కొన్ని మనం నిర్ణయించుకోవాలి. ఈ రోజు నుంచి నీ లైఫ్ మారిపోవాలి మధు. నీ గురించి నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి. నిన్ను ఎవరూ శాసించకూడదు. నీ ఇష్టాలని కాదనకూడదు. నువ్వు స్వతంత్రంగా ఆలోచించి నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉండాలి. మనల్ని కన్నారని తల్లిదండ్రులను, కలిసి పెరిగామని తోబుట్టువులను, కష్టసుఖాల్ని పంచుకున్నారని స్నేహితులను, కట్టుకున్నాడని భర్తను ప్రేమించాల్సిందే, గౌరవించాల్సిందే. కానీ అది ఎంతవరకు? మన వ్యక్తిత్వానికి భంగం కలగనంత వరకు మాత్రమే. మనల్ని అవమానించిన వాళ్లను మనమెందుకు గౌరవించాలి? మన క్యారెక్టర్ని కించపరిచిన వాళ్ళని ఎందుకు సహించాలి? మనల్ని వేలెత్తి చూపించిన వాళ్ళ ముందు ఎందుకు తలవంచాలి? మనల్ని ద్వేషించే వాళ్ళని ఎందుకు ప్రేమించాలి? అవసరం లేదు మధు. ఈ లైఫ్ చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే బ్రతికున్నన్ని రోజులు మనకి నచ్చినట్టు, మన ఇష్టంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి. ఎవరి కోసమో మన వ్యక్తిత్వం, జీవితం, కలలు బలి చేసుకోకూడదు. నీకిదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నీకంటూ ఇష్టాలు, విలువలు, అభిప్రాయాలు ఉన్నాయి. నీకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ, స్వతంత్రం ఉన్నాయి. గతాన్ని మర్చిపో. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది చెయ్యి. ఏది నీ స్వేచ్ఛను బంధిస్తుందో దాన్ని తెంచుకో. ఏది నిన్ను బాధిస్తుందో దాన్ని దూరం చేసుకో. నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది మధు. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ అందమైన, ఆనందమైన భవిష్యత్తుకు అడ్డుగా నీ తల్లిదండ్రులొచ్చినా, నీ సొంత చెల్లెలే వచ్చినా, ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్న భర్తే వచ్చినా అడ్డు తొలగించుకో. నౌ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. నీ రెక్కలు చాచుకొని స్వేచ్ఛగా ఎగురు. స్కై ఈజ్ యువర్ లిమిట్.
నేను బయట ఉంటే నీకు అడ్డం. అందుకే మీ నాన్నతో కలిసి కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు. నేను అరెస్ట్ అవ్వగానే నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు మొక్కుబడిగా ఫోన్ చేసి మొసలి కన్నీరు కారుస్తూ నన్ను పరామర్శిస్తున్నావు. ఎస్, నా లైఫ్ నా ఇష్టం. నేను నిర్ణయించుకున్నాను. ఇక నేను ఫ్రీ బర్డ్ని. ఇక మధు నా కోడలు. సీతకు చెక్ పెట్టే టైం వచ్చింది. అమ్మయ్యా, వంటలు పూర్తయ్యాయి. రాజమక్క, క్యారేజ్ తీసుకురా. తెస్తున్నానమ్మా. ఒంటి చేత్తో ఎన్ని వంటలు చేసావు సీత. నువ్వు మామూలు దానివి కాదు. మరి సీతమ్మ మజాకానమ్మా. త్వరగా వంటలు క్యారేజ్లో సర్దక్క. నేను కూడా సాయం చేస్తాను. అమ్మా, క్యారెట్ చాలా బరువుగా ఉందమ్మా. మోసుకెళ్ళడం కష్టం. వెళ్ళి సాంబాన్నను ఆటో పిలుచుకురమ్మని చెప్పక్క. అలాగేనమ్మా. పిన్ని, క్యారేజ్ బయటకు తీసుకువెళ్దాం రండి. జాగ్రత్త సీత. ఆహా. ఇంత పెద్ద క్యారేజా? ఎంతమంది భోజనాలు పెడుతున్నావమ్మా? సీతమ్మ ఆఫీస్లో అందరికీ భోజనాలు పెడుతున్నారు. సీతమ్మ చేతి వంట తినేవాళ్ళు అదృష్టవంతులు. సీత చేతి దెబ్బలు తినే దురదృష్టవంతులు కూడా ఆఫీస్లోనే ఉన్నారు సాంబా. ఆటో తెచ్చావా సాంబన్న? ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ అమ్మా. జాగ్రత్త. వెళ్ళొస్తాను పిన్ని. మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్ సీత. ఆఫీస్ నుంచి వచ్చాక మీ వంటల గురించి ఏమన్నారో చెప్పాలి సీతమ్మ. సీతమ్మ వంటకు వంకలు పెట్టేవాళ్ళు ఉంటారా? వన్స్ మోర్ అంటారు గాని.
మా అక్కని ఆఫీస్కి తీసుకువెళ్తావా అత్త? నీ సంగతి తేల్చడానికే వస్తున్నాను. వెళ్ళొస్తాను. రైట్. సిద్ధు, మేడం. వాళ్ళిద్దరికి కాస్త జ్యూస్ ఇవ్వు. ఓకే మేడం. ఏంటి మహా అంత హ్యాపీగా ఉన్నావు? నా డ్రీమ్ నిజమయ్యే టైం దగ్గర పడింది జన. ఏమంటున్నావు మహా? ఇందాక మధుకి బ్రెయిన్ వాష్ చేశాను. తను సూర్య ఫోటోని చించేసి డస్ట్బిన్లో పడేసింది. వావ్, మధులో మార్పు మొదలైందన్నమాట. అంతేకాదు, రామ్ పక్కన కూర్చొని మధు వర్క్ నేర్చుకుంటుంది. వాళ్ళిద్దరినీ ఇలా జంటగా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మధు ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే ఇంత ఇంప్రూవ్మెంటా? అంత టైం జన. మనకు గుడ్ టైం స్టార్ట్ అయింది, ఆ సీతకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సీత ఆఫీస్కొచ్చి రామ్ పక్కన మధుని చూస్తే సీత గుండె ఆగిపోతుంది మహా. కానీ సీత ఆఫీస్కి రాదు కదా, వంటింట్లోనే ఉంటుంది. సీత ఆఫీస్కి రాదు కాబట్టే మహా మధుని ఆఫీస్కి తీసుకొచ్చింది. ఇకపై రామ్ మధుల విషయంలో మనం ఏం ప్లాన్ చేసినా ఆఫీస్లోనే చెయ్యాలి. రామ్ మధులను త్వరగా ఒకటి చెయ్యాలి. ఆఫీస్లో జరిగే విషయాలు సీతకు తెలిసిపోతే ఎలా మహా? ఎలా తెలుస్తాయి? ఎవరు చెప్తారు? చలపతి బాబు చెప్తాడేమో వదినా. ఇదేంటి రామ్ మధులు పక్కపక్కనే ఉన్నారు? ఇలా జరగకూడదు. ఈ విషయం వెంటనే సీతతో చెప్పాలి. హలో బాబాయ్. ఎక్కడున్నావమ్మా? ఏంటి బాబాయ్ టెన్షన్గా ఉన్నారు? ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుందమ్మా. ఏమైంది? మహాలక్ష్మి ఆఫీసులో మీ అక్కకు ఎక్కడలేని ఇంపార్టెన్స్ ఇస్తోంది. స్టాఫ్ అందరితో బొకేలిప్పించి మధుని థ్రిల్ చేసేసింది. అది ఊహించాను బాబాయ్. అంతేకాదమ్మా, రామ్ చేత మధుమితకు దగ్గరుండి ఆఫీస్ వర్క్ నేర్పిస్తోంది. రామ్ మధులు ఒకే క్యాబిన్లో పక్కపక్కనే ఉన్నారు. రామ్ మధులను ఎలాగైనా ఒకటి చెయ్యాలని మహాలక్ష్మి టీం కుట్ర పన్నుతుంది. మహాలక్ష్మి మధుని ఆఫీసుకు తీసుకొచ్చినట్లేదమ్మా, ఏదో లవ్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చినట్టుంది. ఇక నువ్వు ఇంట్లో ఉంటే లాభం లేదమ్మా. అందుకే ఆఫీస్కి వస్తున్నాను బాబాయ్. ఏంటి, నువ్వు ఆఫీస్కి వస్తున్నావా? ఆయనకు భోజనం తీసుకొస్తున్నాను. దారిలో ఉన్నాను. అక్కడికొచ్చాక అంతా సెట్ చేస్తాను బాబాయ్. ఇక్కడ మహాలక్ష్మితో గొడవ పెట్టుకుంటావా అమ్మా? అత్తయ్య మా అక్కకు లవ్ ట్రైనింగ్ ఇస్తుంది కదా, నేను మా అత్తకు స్పెషల్ క్లాస్ ఇస్తాను. జాగ్రత్తమ్మా, ఇది మహాలక్ష్మి ఆఫీసు. నేను అడుగు పెట్టాక నా ఆఫీస్ అవుతుంది. ఏంటోనమ్మా, నీ ధైర్యం నాకు అర్థం కావట్లేదు. త్వరగా రా. వచ్చేస్తున్నాను బాబాయ్. కాస్త త్వరగా వెళ్ళన్నా? మొత్తం క్లియర్గా అర్థమైంది కదా మధు గారు? అర్థమైంది రామ్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మధు. నో డౌట్స్, చాలా క్లారిటీగా చెప్పారు. నోను కూర్చో మధు. ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా నో ఫార్మాలిటీస్. మధుకి అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసావారా? ఆల్మోస్ట్ అంతా బ్రీఫ్ చేశాను పిన్ని. రామ్ గారు అర్థమయ్యేలా అంతా క్లియర్గా క్లారిటీగా చెప్పారండి. నాకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. గుడ్. అందుకే మహాలక్ష్మి రామ్తో నీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించింది. రామ్ ఒక్కసారి చెప్తే ఎవరికైనా ఇట్టే గుర్తుండిపోతుంది.
వర్క్ పట్ల రామ్కున్న పట్టు డెడికేషన్ మాకు కూడా లేవు. అన్నిట్లో రామ్ ది బెస్ట్. ఆ విషయం తెలుస్తోందండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ లాగా రామ్ గారు వివరించారు. వర్క్ స్టార్ట్ చేయడానికి నువ్వు రెడీ అన్నమాట. ఎస్ అండి. నిన్ను తొందరలోనే ఈ కంపెనీలో మంచి పొజిషన్లో కూర్చోబెడతాను. రామ్ డైరెక్షన్లో త్వరలోనే నువ్వు కూడా ఎక్స్పర్ట్ అవుతావు. థ్యాంక్ యూ అండి. లంచ్ టైం అయింది కదా, మరి భోంచేశారా? క్యాంటీన్కి వెళ్ళి తినేసి వస్తాం పిన్ని. క్యాంటీన్లో ఎందుకురా? ఫుడ్ ఇక్కడికే పంపిస్తాం. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినండి. ఇక్కడ అది మేమిద్దరం వద్దు డాడీ, క్యాంటీన్లో అందరితో కలిసి తింటాం. మధు ఈ రోజే ఆఫీస్కి వచ్చింది రామ్. అందరితో కలిసి తినాలంటే తనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. మధు ఆఫీస్కి కొత్త కదా రామ్, అందరితో అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. పర్వాలేదండి, నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వు దేనికి అడ్జస్ట్ అవ్వకూడదు మధు. నీకు ఇందాక అదే కదా చెప్పాను. రామ్, మధుతో కలిసి నువ్వు ఇక్కడే లంచ్ చేయి. ఓకే పిన్ని. పదండి, మనం వెళ్ళి వీళ్ళకి లంచ్ పంపిద్దాం. మీరు కూడా మాతో తినొచ్చు కదండి. మాకు వేరే పనుంది మధు. కొంతమంది క్లయింట్స్తో మాట్లాడాలి. ముందు మీరు తినేయండి. పదండి. నా గురించి మీ పిన్ని గారు చాలా కేర్ తీసుకుంటున్నారు కదండి. మా పిన్ని అంతేనండి, తను మాట ఇచ్చిందంటే ఆ మాట మీదే నిలబడుతుంది. కానీ ఈ విషయం సీతకు అర్థం కాదు. ఎప్పుడు పిన్నితో గొడవ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సీత లేదు కదండి, రాదు కూడా. ఐల్ కాల్ యూ బ్యాక్. ఇదేంటి అంత పెద్ద క్యారెస్ తీసుకుని ఆఫీస్కి వస్తోంది? రామ్కి లంచ్ తెచ్చిందా? ఇప్పుడు ఇది లోపలికొస్తే రామ్ మధుల్ని కలిసి భోజనం చెయ్యనివ్వదు. పానకంలో పొడకలో ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. దీన్ని బయటే ఆపి ఇంటికి పంపించేయాలి. హలో, సెక్యూరిటీని పిలు. ఓకే మేడం. సెక్యూరిటీ, అమ్మగారు ఫోన్ చేశారు. నమస్తే మేడం. ఆఫీస్లోకి క్యారెస్ తీసుకుని ఒక అమ్మాయి వస్తోంది. అవును మేడం. తనని ఆఫీస్లోకి అలౌ చెయ్యొద్దు. వెనక్కి పంపించే. అలాగే మేడం. ఆగండి ఆగండి ఆగండి. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? నేను ఈ ఆఫీసు సెక్యూరిటీని. నేనెవరో చెప్తే బిత్తరపోయి సల్యూట్ చేస్తావు. మీరెవరైనా కావచ్చు, ఆఫీసులోకి రావడానికి వీల్లేదు. నన్ను ఆపావంటే మర్యాదగా ఉండదు. అటు తప్పుకో. అమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని లోపలికి పంపిస్తే నా జాబ్ ఉండదమ్మా. దయచేసి వెళ్ళిపోండమ్మా. నన్నే వెనక్కి పంపిస్తావా? ఈ ఆఫీస్ యజమాని ఎవరో తెలుసా? తెలుసు, మహాలక్ష్మి మేడం గారు. ఆ మేడం గారే మిమ్మల్ని లోపలికి పంపించొద్దు అన్నారు. మహాలక్ష్మి గారు నన్ను లోపలికి పంపించొద్దు అన్నారా? అవును మేడం, వెళ్ళిపోండి. నేను లోపలికి వెళ్ళి తీరాల్సిందే. అయ్యో అమ్మా, చెబితే అర్థం చేసుకోండమ్మా. మిమ్మల్ని పంపించడం కుదరదు. దయచేసి వెళ్ళిపోండి, లేదంటే మహాలక్ష్మి మేడం గారు నన్ను తిడతారు. నా కోసం నువ్వు తిట్లు తినడం ఎందుకులే. వెళ్తున్నాను. ఒకసారి మేడంకి ఫోన్ చేయమ్మా. చెప్పు. ఆ అమ్మాయిని వెనక్కి పంపించేశాను మేడం. చూశాను. తను ఎప్పుడు లోపలికొచ్చినా కూడా అలౌ చెయ్యొద్దు. సరే మేడం. ఓసే సీత, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి ఇది నీ ఇల్లు కాదు. ఎప్పటికీ నీకు ఆఫీస్లో ఎంట్రీ లేదు. అమ్మా,
చెప్పు సీతమ్మా, ఎక్కడి వరకు వచ్చావు? ఆఫీస్ బయట ఉన్నాను బాబాయ్. సెక్యూరిటీ వాడు నన్ను లోపలికి రానివ్వట్లేదు. నువ్వెవరో వాడికి చెప్పమ్మా, పంపిస్తాడు. నన్ను లోపలికి పంపించొద్దని మహాలక్ష్మి అత్తయ్య ఆర్డర్ వేసిందంట. ఉద్యోగం పోతుందని వాడు గోల చేస్తున్నాడు. సరే, నువ్వు అక్కడే ఉండమ్మా, నేను వస్తున్నాను. మ్మ్. ఏయ్ సెక్యూరిటీ, చెప్పండి సార్. మహాలక్ష్మి మేడం నిన్ను అర్జెంటుగా 5 కిళ్ళీలు తీసుకురమ్మన్నారు. ఓకే సార్. త్వరగా వెళ్ళు. ఏంటమ్మా ఇంత పెద్ద క్యారేజ్ తెచ్చావు? ఎవరూ లేరు, త్వరగా రా. నేను ఆఫీస్కి వస్తున్నట్టు అత్తయ్యకి ఎలా తెలిసింది బాబాయ్? సీసీ కెమెరాలో చూసుంటుంది. తన కంట పడకుండా వెళ్ళాలి. రా. మ్మ్.